క్లుప్తంగా, చాలా క్లుప్తంగా తెలియచేయవలసిందిగా మనవి చేస్తున్నాను. ఆ తర్వాత అనంతపురం నుండి వచ్చిన దేవవరం గారు కూడా సిద్ధంగా ఉండాలని మనవి చేస్తున్నాను. ఆ తర్వాత బెంగళూరు నుండి వచ్చిన జయ్ కుమార్ కూడా కొన్ని మాటలు తెలియచేయవలసిందిగా మనవి చేస్తున్నాను. దేవుని నామకు స్తోత్రం కలుగును గాక. సోదరుడు ఫిలిప్ గారికి నాకు 51 సంవత్సరం స్నేహం ఉన్నది. నేను ఆయన కో బ్రదర్ను, మైసూరులో సేవ చేస్తున్నాను. ఈజ్ అ మ్యాన్ ఆఫ్ హెల్పింగ్. అనేకులకు సహాయం చేసేంత వ్యక్తిగా నేను ఆయన్ను గమనించినాను నా జీవితంలో. ఆయన దగ్గరికి వచ్చిన వారికి ఎప్పుడు ఆయన లేదు అని చెప్పిన మనిషి కాదు. ఈ యూస్ టు హెల్ప్ పీపుల్ ఇన్ ఎ డిఫరెంట్ వేస్, వాట్ ఎవర్ ద నీడ్. అది కాకుండా ఇంకొకటి ఆయనలో మేము కనుక్కున్నది, ఈజ్ అ మ్యాన్ ఆఫ్ హంబల్. తాను తగ్గించుకొని సేవ చేసేంతవాడు. తన జీవితంలో గర్వం అనేదాన్ని మేము చూడలేదు. పెద్ద మనిషి ఆయన కూడా చాలా తగ్గించుకొని జీవించినవాడు. ఒక దేవుని సేవకునిలో ఉండవలసిన గుణలక్షణాలలో ఒకటి ఆయన నేను కనుక్కున్నాను. మరొకటి ఆయన ప్రేమ గలవాడు, ప్రేమించేవాడు అన్నమాట. పరిశుద్ధుడైన పౌలు కూడా చెప్పాడు, మీరు ఒకరినొకరు ప్రేమించాలని. యేసు ప్రభు చెప్పినాడు, నిన్ను వల్ల నీ పొరుగు వాళ్ళని ప్రేమించమని. మన దేవుని ఆజ్ఞలలో పాలించుకొని వచ్చేటటువంటి వ్యక్తి అయిన ఆ ప్రేమను మా కుటుంబంలో నేను చూసినాను. ఆయన ఎక్కడ పోయినా కూడా ప్రేమతో జనాలను చూసేవాడు. అంతేకాకుండా ఈజ్ అ మ్యాన్ హార్డ్ వర్కింగ్, కష్టంగా పని చేసేవాడు అన్నమాట. నేను ఎప్పుడు వచ్చినా కూడా అక్కడ కుర్చీలో కూర్చొని ఎంతోమంది వచ్చేవాళ్ళు ఆయన దగ్గరికి. వాళ్ళకు సలహాలు ఇస్తూ పని చేస్తూ ఉంటాడు. చర్చ్ రికార్డ్స్, ఫైనాన్స్, మేనేజ్మెంట్, వీటన్నిటిని నేను చూస్తూ ఉంటాను. ఆయన రాసేవాడు. వాళ్ళంతా పోయిన తర్వాత నేను అడిగాను, అన్న ఏం చేస్తున్నాను? ఇవన్నీ నా చర్చ్ పనులు సల్మాను అనేవాడు. ఇలాగూ ఆయన జీవితంలో కొన్ని గుణాలు నేను నేర్చుకున్నాను. ఒకవేళ మేము ఇద్దరు వయసులో ఒక 6 నెలలు నేను చిన్నవాడిని అంతే ఆయనకంటే. సేవలో 60 ఏళ్ళ సేవలు వచ్చినాం. ఇద్దరు మంచి వ్యక్తిగా మేము బలించి ఆయన సేవను గమనించినాను. కర్ణాటకకు అప్పుడప్పుడు వచ్చేవాడు, మైసూరు పట్టణానికి లేక భద్రావతి 2 స్థలాలకు వచ్చేవాడు అన్నమాట. అక్కడ కూడా వాక్యం బోధిస్తూ ఉన్నవాడు. జీవితంలో కుటుంబాన్ని కూడా చాలా ప్రేమించినవాడు. తన కుటుంబమును, తనకున్నటువంటి బిడ్డలు, మనమరాలను ప్రేమించేవాడు. ప్రేమ కలిగినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని మేము దూరం పోయాం. అంటే దిగులు పడనక్కర్లేదు. మనకు ఉండేది ఏమంటే, ఇతరుల వలె దుఃఖపడకూడదు అన్నాడు ఆయన. ఇప్పుడు ఒకవేళ మన మాటలు ఆయన వింటున్నాడేమో మనకు తెలియదు. మన మాటలు కూడా ఆయన వింటుంటాడు. ప్రభువు ఆయనను సేవలో గొప్పగా వాడుకున్నాడు. తన ఉద్యోగంలో కూడా నమ్మకస్తుడిగా ఉన్నాడు. ఈ వాజ్ అ ఫెయిత్ఫుల్ మ్యాన్. నమ్మకస్తుడిగా పనిచేసేవాడు. తన సభలో కూడా అలాగే చేసేటట్టు కూడా నేను చూసాను. సో దేవుడు ఈ మాటలు ఆస్వాదించును కాక. సమయాన్ని గమనించి హలో